యూట్యూబ్ బంధువులకు స్వాగతం. ఈరోజు మనం చిట్యాల ఐలమ్మ గారి గురించి తెలుసుకుందాం. చిట్యాల ఐలమ్మ గారి జననం సెప్టెంబర్ 26, 1895 సద్దుల బతుకమ్మ పండుగ రోజున కృష్ణాపురం గ్రామం, రాయపర్తి మండలం, వరంగల్ జిల్లా, తెలంగాణలో జన్మించారు. సెప్టెంబర్ 10, 1985 అంటే 90 సంవత్సరాల వయసులో పాలకుర్తి, వరంగల్ జిల్లా, తెలంగాణలో మరణించారు. ఈవిడ ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో పనిచేసేవారు. ఈవిడికి 5 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. హిందూ మతానికి చెందినటువంటి వారు. కాలంతో పాటుగా ఈవిడ చాకలి ఐలమ్మగా గుర్తింపు పొందారు. తెలంగాణ ఉద్యమకారిణి, వీర వనిత, తొలి భూపోరాటానికి నాంది పలికిన వీరమాత. ఈవిడ వరంగల్ జిల్లా, రాయపర్తి మండలం, కృష్ణాపురం గ్రామంలో వెనకబడిన కుటుంబం. చాకలి కుల వృత్తే వారికి జీవనాధారం. ఇందులో ఇలాంటి కుటుంబంలో ఆవిడ జన్మించడం జరిగింది. తండ్రి పేరు ఓరుగంటి సాయి, తల్లి పేరు మల్లమ్మ గారు. 4వ సంతానంగా చాకలి ఐలమ్మ గారు జన్మించారు. పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్యతో ఐలమ్మ గారికి బాల్య వివాహం జరిగింది. వీరికి 5 కుమారులు: సోమయ్య, లచ్చయ్య, ముత్తిలింగయ్య, లక్ష్మీ నరసయ్య, ఉప్పలయ్య, కుమార్తె సోమ నరసమ్మ. 1940-44 మధ్యకాలంలో విస్నూర్లో దేశ్ముఖ్ రజాకార్ల అరాచకాలపై ఎదురు తిరిగి ఎర్ర జెండా పట్టారు ఐలమ్మ గారు. అగ్రకులాల స్త్రీలు, దొరసానులు తమను కూడా దొర అని ఉత్పత్తి కులాల చేత పిలిపించుకునే, ఉత్పత్తి కులాలంటే బీసీ కులాల చేత పిలిపించుకునే సంస్కృతికి చరమగీతం పాడిన వారిలో ఐలమ్మ ముందంజలో ఉన్నారు. దొర అని పిలవకపోతే ఉన్నత కులాలతో పాటు వారి అనుంగు ఉంపుడు గత్తెలలో కూడా ఉన్న రాక్షస ప్రవృత్తి అనేక పీడన రూపాల్లో బయటకు వచ్చేది. వెనకబడిన కులాల మీద ఆ పీడన రూపాలు విరుచుకుపడేవి. తమను దొర అని పిలవని ఉత్పత్తి కులాల స్త్రీల మీద తమ భర్తలను ఉసిగొల్పి దగ్గరుండి అఘాయిత్యం చేయించేవారు. ఈ భూమి నాది, పండించిన పంట నాది, తీసుకెళ్లడానికి దొరెవడు, నా ప్రాణం పోయాకే ఈ పంట భూమి మీరు దక్కించుకోగలుగుతారు అంటూ మాటల్ని తోటాలుగా మలుచుకొని దొరల గుండెల్లో బడబాగినిగా రగిలిన తెలంగాణ రైతాంగ విప్లవాగ్ని చాకలి ఐలమ్మ గారు. మల్లంపల్లి మగ్దేదారు ఉత్తమరాజు కొండలరావుకి పాలకుర్తిలో 40 ఎకరాల భూమి ఉండగా ఐలమ్మ గారు కౌలుకు తీసుకున్నారు. కొండలరావు తల్లి జయప్రదాదేవి ఐలమ్మకు భూమి సాగు చేసుకునేందుకు అనుమతిచ్చారు. ఈ భూమిలో 4 ఎకరాలు సాగు చేశారు. పాలకుర్తి పోలీస్ పటేల్ వీరమనేని శేషగిరిరావుకు ఐలమ్మ గారి కుటుంబానికి విరోధం ఏర్పడింది. జీడి సోమనరసయ్య నాయకత్వంలో ఆంధ్ర మహాసభ ఏర్పడింది. ఐలమ్మ గారు ఆ సంఘంలో సభ్యురాలు. పాలకుర్తి పోలీస్ పటేల్ శేషగిరిరావు ఐలమ్మ గారిని కుటుంబంతో వచ్చి తన పొలంలో పని చేయాలని ఒత్తిడి చేయడంతో పని చేయడానికి నిరాకరించారు. పాలకుర్తి పట్వారి పప్పులుడకక ఐలమ్మ కుటుంబం కమ్యూనిస్టులో చేరిందని విస్నూర్ దేశ్ముఖ్ రాపాక రామచంద్రారెడ్డికి ఫిర్యాదు చేశాడు. కేసులో అగ్రనాయకులతో పాటు ఐలమ్మ కుటుంబాన్ని ఇరికించారు. అయినప్పటికీ న్యాయస్థానంలో తీర్పు దేశ్ముఖ్ వ్యతిరేకంగా వచ్చింది. ఐలమ్మ కుటుంబాన్ని ఆర్థికంగా దెబ్బతీస్తే సంఘం పట్టు కోల్పోతుందని భావించిన దేశ్ముఖ్ పోలీస్ పటేల్ను పిలిపించుకొని ఐలమ్మ కౌలుకి తీసుకున్న ఉత్తమరాజు జయప్రదాదేవి భూమిని తన పేరున రాయించుకున్నాడు. భూమి తనదని, పండించిన ధాన్యం తనదేనని, పంటని కోసుకురమ్మని 100 మందిని దేశ్ముఖ్ పంపాడు. ఆంధ్ర మహాసభ కార్యకర్తలు వరిని కోసి వరి కట్టం కొట్టి ధాన్యాన్ని ఐలమ్మ గారి ఇంటికి చేర్చారు. భీమిరెడ్డి నరసింహారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, చకిలం యాదగిరిలు సైతం ధాన్యపు బస్తాలను భుజాలపై మోశారు. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి సహకారంతో ఐలమ్మకు వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. రజాకార్ల ఉపసేనాధిపతి అయిన దేశ్ముఖ్ 2 సార్లు పరాజయం పాలయ్యాడు. ఐలమ్మ గారి ఇంటిని కూడా తగలబెట్టారు. ధనాన్ని, ధాన్యాన్ని ఎత్తుకెళ్లారు. ఐలమ్మ గారి కూతురు సోమ నరసమ్మపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఐలమ్మ కుమారులు 3 పాలకుర్తి కమ్యూనిస్టు నాయకత్వం ఇంటిని కూల్చి
అదే స్థలంలో మొక్కజొన్న పంటను పండించారు. అనేక రకాలుగా నష్టపోయినప్పటికీ ఐలమ్మ కుటుంబం ఎర్ర జెండాను వీడలేదు. ఈ దొరగాడు ఇంతకంటే ఇంక నన్ను ఏ విధంగా నష్టపెట్టగలడు అని తనలో తాను ప్రశ్నించుకున్నారు. నీ దొరోడు ఏం చేస్తాడ్రా అని మొక్కవోని ధైర్యంతో రోకలి బండ చేతబూని గుండాలను తరుము కొట్టారు. కాలినడకన వెళ్ళి దొరకు సవాలు విసిరారు. ఐలమ్మ భూపోరాటం విజయంతో పాలకుర్తి దొర ఇంటిపై కమ్యూనిస్టులు దాడి చేసి ధాన్యాన్ని ప్రజలకు పంచారు. అలాగే 90 ఎకరాల దొర భూమిని కూడా ప్రజలకు పంచారు. ఐలమ్మ భూపోరాటంతో మొదలుకొని సాయుధ పోరాటం చివరి వరకు 4,000 మంది ఉత్పత్తి కులాల వారు అమరులయ్యారు. 10 లక్షల ఎకరాల భూమి పంపకం జరిగింది. ప్రజా పోరాటములకు స్ఫూర్తిగా నిలిచిన ఐలమ్మ గారు సెప్టెంబర్ 10, 1985న అనారోగ్యంతో మరణించారు. పాలకుర్తిలో ఐలమ్మ గారి స్మారక స్థూపం, స్మారక భవనాన్ని సిపిఎం పార్టీ వారు ప్రజల విరాళాలతో నిర్మాణం చేశారు. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో 2015 సెప్టెంబర్ 10న పాలకుర్తి నియోజకవర్గంలో ఐలమ్మ గారి కాంస్య విగ్రహాన్ని సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకారత ఆవిష్కరించారు. తెలంగాణ రైతాంగ పోరాటంలో వీరవంతిగా గుర్తింపు పొందిన ఐలమ్మ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. 2022 సెప్టెంబర్ 22న ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు తెలంగాణ వాషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ నుంచి 10 లక్షల రూపాయలు కూడా మంజూరు చేసింది. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉత్సవాల నిర్వహణకు 2 చైర్మన్లు, 25 మంది వైస్ చైర్మన్లు, 30 మంది కన్వీనర్లు, 19 మంది కో కన్వీనర్లతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఇది ఐలమ్మ గారి జీవితం క్లుప్తంగా. మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.